మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనుకుంటే చల్లి ఉన్నారు కదా చేద్దాం లేలే వాళ్ళ గంట మీరు ఇట్లా ఉధృతంగా దాదాపు సందర్భంలో అందులో చిక్కుకున్న వారిని బయట తీయడం కోసం ప్రభుత్వం వెంటనే స్పందించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా మరి ఇక్కడి ఎంపీ మంత్రి గారు బండి సంజయ్ గారు కూడా ఆర్మీ వాళ్ళతో మాట్లాడి ఆర్మీ హెలికాప్టర్లు తెప్పించి మరి ఇక్కడ సంబంధించిన కుటుంబాలను బయట తీసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున మరి భారీ వర్షాలకు మరి గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో మరి నిన్న మత్స్యకారులు ముదిరాజు బిడ్డలు ఒక 5-6 నిన్న ఎట్లను ఒక పొలాల కాడిపోయి అక్కడ బాయిల కాడిపోయి వచ్చిన సందర్భంలో ఒకేసారి విపత్తు వచ్చిన సందర్భంలో మరి ఒక ముదిరాజు బిడ్డ అలా కొట్టుకపోవడం జరిగింది. ఇంకా 5 అక్కడ ఉన్నప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఇక్కడ స్థానిక ఉన్న కలెక్టర్ గారు ఎస్పీ గారు వాళ్ళందరూ కలిసి త్వరలోనే మరి ఒక 24 అవర్స్లో వాళ్ళని తీసుకొచ్చి గడ్డకేసిన సంగతి చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళు నిన్న రాత్రి నుంచి తిండి లేక తిప్పలేక ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు అయినప్పటికీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కూడా అందరూ కూడా కలిసి వాళ్ళను ఇక్కడ నైట్ కూడా ఇక్కడ ఉండి వాళ్ళను కాపాడడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ ద్వారా వారి హెలికాప్టర్లు తీసుకొచ్చి మరి వాళ్ళని గడ్డకేసి ఇప్పుడే సందర్భం చాలా సంతోషకరం. మరి ఇక్కడ స్థానిక ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, విప్పు ఆదిశీన్ అన్న గారికి, కేకే మహేంద్ర అన్న గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మరి బండి సంజయ్ అన్న గారికి, మరి ప్రతి ఒక్కరు కేటీఆర్ గారికి, ప్రతి ఒక్కరు కూడా అన్ని రాజకీయ పార్టీలు మరి వాళ్ళను అందరినీ ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ మరి వాళ్ళని ఇప్పుడే అతి కొద్ది సమయంలో ఇక్కడికి తీసుకురావడం చాలా సంతోషకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రవాహంలో 5 చిక్కుకున్నటువంటి బాధితులు నర్మాల గ్రామానికి చెందిన 5 బాధితుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదిశీన్ అన్న గారు మరియు కేటీఆర్ గారు బండి సంజయ్ గారు కలిసి వాళ్ళు నిరంతరం కృషి చేసి అధికారులతో మాట్లాడుతూ ఈరోజు 4 నుంచి 5 హెలికాప్టర్లు వచ్చి వారిని బయట తీసుకురావడానికి నానా ప్రయత్నాలు చేసి వారిని బయట తీసుకొచ్చారు. వారికి ఇక్కడ ప్రజల తరఫున ధన్యవాదాలు చేస్తున్నాము. ఎందుకంటే
ఎందుకంటే ఒక 5 కుటుంబాలు వారిని రక్షించడం కాబట్టి ఇలాంటి ప్రవాహానికి ప్రజలు వెళ్ళకూడదని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి, 3-4 రోజుల నుంచి ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. Thank you.